రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు చేరారు. ఇక మరికొంతమంది చేరబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇదే దానిపైన కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిరాయింపులకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా తీవ్రంగా వాళ్ళు విమర్శలు చేస్తున్న నేపథ్యం. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గజ్జల కాంతం గారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే 9 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 6 ఎమ్మెల్సీలు వచ్చారు. దీనిపైన ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి కూడా ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ మితిమీరిపోయింది. ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ సంబంధించి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు రాహుల్ గాంధీ ఎంత ట్యాక్స్ విధిస్తుండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి ఎంత ట్యాక్స్ విధించబోతున్నారు? అది కేటీఆర్ అంటోడు ఆయనకి అవగాహన లేదు. అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతూ మొదలు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య పద్ధతులు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది అనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలంతా ఒక నియంత పోకడాల కింద ఉండకూడదు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా నలిగిపోయారు. ఒక నిజామును గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యేలందరూ. ఒక నిజాం లాగా పరిపాలన నడిపిస్తున్నాడు కేసీఆర్. ఒక నియంత పోకడాలు చేస్తున్నాడు కేసీఆర్. ఒక అహంకారంతో పరిపాలన కొనసాగించిండు అనేది 2014 నుండే ఎమ్మెల్యే లోపల ఉంది. ఒక పోకడాలతోని పరిపాలన నడిపించుకుంటూ ఎమ్మెల్యేలను అణిసివేసిండు, అక్కడ నుండి ప్రజలను అణిసివేస్తున్నాడు అనేది కొంతమంది ఎమ్మెల్యేలకు అది ఉన్నది, ఆనాటి నుండే ఉన్నది. ఎప్పుడైతే 10 సంవత్సరాలు ఆయన నియంతగా ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగించుకుంటూ వస్తే ఓపికతోని ఉన్నారు ఎమ్మెల్యేలందరూ. ఈయల్లో గడిని బద్దలు కొట్టి ప్రజా పరిపాలన తీసుకొచ్చుకున్నారు. కేసీఆర్ కబంధ అస్తాల నుంచి తెలంగాణ విడుదలైంది. ఒక కబంధ అస్తాల నుండి తెలంగాణను విముక్తి చేసుకున్నారు ప్రజలు. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పరిపాలన చేస్తున్నది, ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అని ఆలోచన చేసి ఎమ్మెల్సీలందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నీతి నిజాయితీ నుంచి చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని వస్తున్నారు. ప్రజా పరిపాలన జరుగుతుందని ఆలోచన చేసి వస్తున్నారు. ఈయల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ప్రజాపాలన నడిపిస్తున్నాడు అనే ఆలోచనతోని వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. పైసలు పెట్టింది 1 రూపాయి కూడా లేదు ఎవరికి. ఇయాలో రాహుల్ గాంధీకి కర్మ పట్టలే, సోనియమ్మకు కర్మ, మా సోనియా గాంధీ తల్లికి కర్మ పట్టలే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కర్మ పట్టలే, ఎవరికి కూడా ఛాయ కూడా తాగించలేదు. ఎందుకో ప్రజా పరిపాలన జరుగుతుంది, ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము అని ఆలోచన చేసి ఎమ్మెల్సీలందరూ కూడా తిరిగి వాళ్ళ సొంత గుట్టికి వస్తున్నారు. కేటీఆర్ అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నా నేను. అది గుర్తుపెట్టుకో. మీలాగా 2014లో 2018లో ఎమ్మెల్యేలు కొనుక్కోలే. ఆ కొనవలసిన కర్మ కాంగ్రెస్ కు లేదు, ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ లేదు. 2014లో ఆ చరిత్ర మీకుంది కేటీఆర్. మీ అయ్య కేసీఆర్, మీ బావ, నువ్వు ఎమ్మెల్యేలందరినీ అధికారాన్ని చూపించి డబ్బులిచ్చి, కోట్ల రూపాయల డబ్బులు ఎమ్మెల్యేలకు ఇచ్చి, తెలుగుదేశం ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసిన సాక్ష్యాలు కూడా ఆనాడు మీ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలే చెప్తారు. ఇప్పుడు మీరు ఎంత కొన్నారో వాళ్ళే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు టీడీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమందిని కొన్నారో అది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు కొన్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసు మీరు ఎంత డబ్బు ఇచ్చిన వాళ్ళకు. ఇయాలో వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఉంటది, తిరిగి మన సొంత గుట్టికి చేరుకుందామని తిరిగి వాళ్ళందరూ వస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఏదైతే పాంచినాయ్ పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది, ఈ ధనాన్ని అంతా కూడా అధిష్టానానికి పంపుతుందని ప్రధానంగా ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఎలా ఏం చూస్తారు? ఆ మహేశ్వర్ రెడ్డి అనేటువంటి రాజకీయ అవగాహన లేదు, వానికి అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడు. బీజేపీ వాళ్ళు ఎవరైనా కిషన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడే ముందు మీరు ఆలోచించుకోండి. బీజేపీ వాళ్ళందరూ కూడా మీరు కూడా నీతులు చెప్తే ప్రజలు నవ్వుకుంటారయ్యా, ప్రజలు నవ్వుకుంటారు, ఎమ్మెల్యేలు నవ్వుకుంటారు. ఎందుకయ్యా మీరు ఈ నీతులు చెప్తున్నారు? మీరు నీతులు చెప్పుడేనావే? మహేశ్వర్ రెడ్డి నువ్వేమే బాబు, నీకేం తెలిసే? తోకా తెలియదు, తొండని తెలియదు. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత నీకుందావే? ఎక్కడుందో చెప్పవే. మీ బీజేపీ వాళ్ళు గోవాల
ఎమ్మెల్యేలు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చారు, బీజేపీని నమ్మలే. అయినా అక్కడ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గోవాల. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనేసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ లో ఏం చేసిండ్రా? 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలు కొని మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు మీకు పట్టం కట్టి రాబోయే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 100 కోట్లు బేరం చేసి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది మీ సంస్కృతి. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మణిపూర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మహారాష్ట్ర ఏమైనా మహారాష్ట్రలో 100 కోట్లు పెట్టి అక్కడ శివసేన ప్రభుత్వాన్ని కూల్చి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు అవే నీతులు చెప్పేది, మీరు నీతులు చెప్తారా? ఇక్కడ 100 కోట్లు మీరు వచ్చినాక 1-2 కోట్లు ఏదో 5 కోట్లు ఇట్లా అంతకు ముందు కొంతమంది దుర్మార్గులు కొనుక్కున్నారు, కేసీఆర్ లాంటి వాళ్ళు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వీళ్ళు ఎప్పుడైతే ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారో 2014 నుంచి 100 కోట్లు ఇచ్చుకుంటూ డైరెక్ట్ ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ను ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలందరూ కొనుక్కొని మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ప్రజా ప్రభుత్వాలు కావు, మీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇది వాస్తవం కాదా? 8 రాష్ట్రాలలో మీకు ప్రజలు తీర్పు ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొని మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. మీరు నీతులు చెప్తే ఎట్లుంటుందా? ఎంత గలీజు పాడవుతుందా? సంసారి సంధిలో వంటనట ఇంకో లెవెలో రచ్చకెక్కిందట. ఇది ఆ మాట నేను అనకూడదు, మంచిది కాదు. ఇంకో ఆరోపణ కూడా చేశాడు. ఏదైతే ఇప్పుడు దొంగల పాలన నడుస్తుంది, రేవంత్ బాబా 12 మంది దొంగలతో కలిసి పాలన జరుపుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. ఏం చెప్తున్నారు? మా రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. జాగ్రత్త, నాటికి ఘోషిస్తాం. ఈ రాష్ట్రము వనవాసములు ఉండే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను విముక్తి చేయాలని, ఒక నిజాం నుండి విముక్తి చేయాలని, ఒక దొర పరిపాలన నుండి విముక్తి చేయాలని, ఈ దొర కబంధస్తాల నుండి ఈ తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని, ఈ గడిల నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని కంకణం కట్టుకొని ఉద్యమం చేసి ఆనిసలు కష్టపడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి వాడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. ఇంటి దగ్గర నుండి కోట్ల రూపాయలు 1000-2000 కోట్లు పెట్టి భవనాలు కట్టుకునే భవనాలు లేడు మా ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత ఇంటి నుండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకూడదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రజాధనాన్ని ప్రజలకే పెట్టాలి. ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారము స్కీములన్నీ అమలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రజలను నీతి నిజాయితీగా పరిపాలన కొనసాగించాలంటే నేను ప్రజాధనాన్ని తీసుకెళ్లి నేను బంగ్లాలు కట్టుకొని బంగ్లాలలో హాయిగా ఉండాలనే ఆలోచన ఆయనకు లేదు. సొంత ఇంటి నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తున్నాడు. సచివాలయానికి వచ్చి అక్కడ కూర్చుండి పరిపాలన కొనసాగిస్తున్నాడు. రోజుకు 18 గంటలు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజా పరిపాలన. వాస్తవానికి ఎన్నికలు అయిపోయే వరకు, కేసీఆర్ దిగిపోయే వరకు కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా చేశాడు. మొత్తం ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. 3 లక్షల కోట్లు దోపిడీ చేసి మొత్తము తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ తిహార్ జైలుకు పోయింది. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రా? ఇయ్యలో నీతి నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇక బీజేపీలోకి ఎక్కడ నీతి ఉంది? బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి నీతి ఉన్నది? మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము. ప్రజలందరూ అడగొచ్చు, మీ హక్కులను మీకు ఇస్తాము, మీ హక్కులను కాలరాయము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. నీతి నిజాయితీకి మారు పేరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 1 రూపాయి కూడా ప్రభుత్వంలో 1 రూపాయి కూడా నష్టం జరగకూడదు.
ఆయన సొంత ఖర్చుల మీద సొంత ఇంట్ల నుండి సొంత భోజనం చేసి ఆ నుండి ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలకు బీఆర్ఎస్లకు చెప్తున్నాము, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాము. మీ లెక్క గెస్ట్ హౌజులలో ఫామ్ హౌజులలో బంగ్లాలలో ఉండి 2000 కోట్లు పెట్టుకొని 2000 కోట్లు పెట్టి మన ప్రగతి భవన్ కట్టుకొని దాంట్లో కొడుక్కో బంగ్లా, బిడ్డకో బంగ్లా, మనమనుకో బంగ్లా, కుక్కలకో బంగ్లా, చుట్టాలు వస్తే ఒక బంగ్లా ఇట్లా కట్టుకొని లేడే మా రేవంత్ రెడ్డి గారు? లేరే? ఆ భవనాలకు కూడా వెళ్తున్నాడు. కేసీఆర్ కట్టినటువంటి ఆ ప్రగతి భవన్లో కూడా అడుగు పెట్టలేదు. ప్రజల కోసం నీతి నిజాయితీగా నేను పనిచేస్తా అని దానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నాడు. మురుకులారా, మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇకనన్నా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడండి ఇకనన్నా. ఎందుకంటే ఇది ప్రజా పరిపాలన జరిగిస్తున్నది ప్రభుత్వం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలను నీతి నిజాయితీగానే పరిపాలన చేస్తాడు. ఇంకా 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. రైట్. ప్రధానంగా 10 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరికలపైన మాట్లాడడం ఆశాస్పదంగా ఉంది. ఇక ప్రజాపాలనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజాధనాన్ని రూపాయి అంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే విధంగా పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఏదైతే గజ్జల కాంతం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్. రైట్. ప్రధానంగా 10 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరికలపైన మాట్లాడడం ఆశాస్పదంగా ఉంది. ఇక ప్రజాపాలనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజాధనాన్ని రూపాయి అంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే విధంగా పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఏదైతే గజ్జల కాంతం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.